అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో, అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా, ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా, లోపలికి రాణిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే